అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. దేవుడు విశ్వాసమూలముగా అన్యులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. పౌలు ఈ యొక్క మాటలు రాయడం మనము చూడొచ్చు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాము. విశ్వాసం వలన జీవించువారుగా మనము ఉన్నామని లేఖనాలు చెప్తున్నాయి. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని తెలుసుకొనుడి. 7వ వచనంలో మనం ఈ మాటలు చూడొచ్చు. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్లుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైన వారా? మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారముగా సంపూర్ణులవుదురా? మన భక్తి జీవితంలో అనేక సార్లు మనము మొదటున్న భక్తిని మనము కనపరచలేమన్నమాట. అప్పుడు ఆత్మానుసారంగా మనం ఉండి ప్రతిదానికి దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో ముందుకెళ్ళినప్పుడు, ఇప్పుడు ఎందుకని మీరు క్రమము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను నెరవేర్చుటలో తీవ్రమైన ఆసక్తి కలిగిన వారై ఉండి ఎందుకని ప్రభు యొక్క చిత్తానికి దూరస్తులైపోయారు? ఎందుకు ఆత్మానుసారంగా ఇప్పుడు జీవించలేకపోతున్నారు అని లేఖనాలు మాట్లాడుతున్నాయి. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. ఏ విత్తనము విత్తుతారో ఆ పంటనే కోస్తారు. శరీరానుసారమైన క్షయమైన పంటను శారీరక క్రియల ద్వారా కోయుదురు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమను పంటను కోయును. ఇది గలతీ పత్రిక 6వ అధ్యాయము 8-9 వచనాల్లో మనము చూసుకోవచ్చు అన్నమాట. క్రైస్తవ జీవితంలో వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా? ఇది నిజముగా వ్యర్థమగునా? మనము ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయువాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన లేక విశ్వాసంతో వినుట వలన చేయించుచున్నాడా? మీరు జ్ఞాపకం ఉంచుకొనుడి. మనం ఇంకొక మాట చూసుకుంటే, ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడన్న సంగతి స్పష్టమే. కాబట్టి మనము ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలి, కానీ ధర్మశాస్త్రము మనల్ని నీతిమంతులుగా ఎంచదు. విశ్వాసం, ప్రభు మనల్ని రక్షించి క్షమించి తన నిత్యరాజ్యానికి వారసులుగా పిల్లలుగా చేసుకున్నారని శుభప్రదమైన నిరీక్షణ మనకు కలిగి ఉన్నాము. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. అందుబట్టి ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపగ్రాహి అయి మాను మీద వేలాడబడిన ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మన కొరకు క్రీస్తు శాపమై మన శాపాన్ని ఆ మాను మీద వేలాడింపజేసి కొట్టివేసి మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. విశ్వాసం వలన మనం ఇప్పుడు జీవిస్తున్నాము. ఆ విశ్వాసము ప్రభు యందలి విశ్వాసమే. ప్రేమగల తండ్రి యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను. నమ్మదగిన దేవుడివి, విశ్వాసానికి కర్తవు, దాన్ని కొనసాగించు వాడవైన యేసు వైపు చూడటకు మీరు సహాయపడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకున్నాం పరమ తండ్రి. ప్రార్థన అవసరతల కొరకు ఇవ్వబడిన నంబర్కి మెసేజ్ చేయండి. మీ కొరకు ప్రార్థన చేయబడును. ప్రైజ్ ది లార్డ్.